బీఆర్ఎస్ పార్టీ ఓటమిని అంగీకరించి మెదక్ జిల్లాలో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. డబ్బు పంపిణీపై పోలీసులకు సమాచారం అందించినా సకాలంలో స్పందించడం లేదని మండిపడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వెంకట్రామరెడ్డికి సంబంధించిన డబ్బులు పంపిణీ జరుగుతుందని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఉన్నారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డబ్బులు పంపిణీ అర్ధరాత్రి నుంచి కొనసాగుతుందని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల దొరికింది. అసలు పూర్తి ఏంటి విషయాలు? సో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈ నియోజకవర్గంలో గెలుస్తున్నాడని చంద్రశేఖరరావు గారు మెదక్లో మాట్లాడినట్టున్నాడు. పటాన్చెరులో కూడా చెప్పినాడు. మైనార్టీ సోదరులారా ఏకంగండి, బీజేపీకి మాకే పోటీ ఉంది, బీజేపీని ఆపాలంటే మాకు ఓటేయండి అని అడిగాడు. అట్లా మొదలుపెట్టినటువంటి అన్ని ప్రయత్నాలు ముగిసిన తర్వాత ఒక్క మెదక్ పార్లమెంట్లోనే 17 పార్లమెంట్లలో ఎక్కడ కనీసం 2 అసెంబ్లీ కోలే చంద్రశేఖరరావు గారు. కానీ మెదక్ పార్లమెంట్లో 4 అసెంబ్లీలలో మీటింగ్ పెట్టిండు. మెదక్, నర్సాపూర్, పటాన్చెరు, సిద్దిపేట. అంటే వాళ్ళకి ఎంత భయం అవుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. 7 అసెంబ్లీలు ఉంటే 4 అసెంబ్లీలలో కేసీఆర్ తోటి సభలు పెట్టించుకున్నారు. అయినా బీఆర్ఎస్ గెలుస్తలేదని కాంగ్రెస్తో చీకటి ఒప్పందానికి తెరలేపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి మంత్రికి వెంకట్రామరెడ్డి వియ్యంకుడు కాబట్టి వారు చెప్పినారని నేను అనుకోవట్లేదు. కానీ పోలీస్ అధికారులు మాత్రం ఎందుకో అటువైపు చూడట్లేదు అనేది నా ఆరోపణ. కాంగ్రెస్ అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో, బీఆర్ఎస్ డబ్బులు పంపిణీ చేస్తుంది. ఎస్ఐ నుంచి మొదలుకుంటే సిపి దాకా ఎవరు కూడా మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ పట్ల రెస్పాండ్ కావట్లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. చాలా స్పష్టంగా రఘునందన్ గెలుపు నాపేతందుకు 500, 1000 ఒక ఎస్ఐ కాదు, ఎస్ఐ ములుగు, ఎస్ఐ వర్గల్, ఎస్ఐ తొగుట, ఎస్ఐ రాయపోలు, ఎస్ఐ సిద్దిపేట 1 టౌను, సిఐ 2 టౌను, సిఐ 3 టౌను, సిఐ రూరల్, డిఎస్పీ సిద్దిపేట, డిఎస్పీ తూప్రాన్, సిఐ దుబ్బాక, ఎస్ఐ మిరిదొడ్డి, ఎస్ఐ భూంపల్లి, సిఐ రామాయంపేట, ఎస్ఐ చేగుంట, ఎస్ఐ నార్సింగి, డిఎస్పీ తూప్రాన్, ఎస్పీ మెదక్, సిపి సిద్దిపేటతో కూడా రఘునందన్ ఇంతమందితో రాత్రి 3:30 దాకా మానిటర్ చేస్తే ఒక్క కారు పట్టుకున్నారు. అన్న మీరు గమనించాలి, ఆ కారులో క్లియర్గా కవర్ ఉంది, బూత్ నెంబర్ 23 అనుకోండి ఉదాహరణకి. దాంట్లో ఓటర్లు ఎన్ని పైసలు ఇవ్వాలనేది కవర్లో ఉన్నాయి. అట్లా 27 కవర్లలో 88,40,000 రూపాయలు రాత్రి సీజ్ అయినాయి. నేను అదే చెప్తా ఉన్నా ఎస్ఐలకి, మిగతా అన్ని ఊర్లకు పోయినాయి బూత్ వైజ్. ఆ బూత్లలో డబ్బులు పంపిణీ జరుగుతుంది రాత్రి నుంచి, ఆపండి అని పోలీస్ అధికారులకు చెప్తా ఉంటే ఎక్కడ కూడా వాళ్ళు స్పందిస్తలేరు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, డీజీపీ ఆఫ్ పోలీస్ తెలంగాణ దృష్టికి తీసుకుపోతున్నా. ఈ జిల్లాలో ఏమన్నా స్పెషల్ పరిస్థితులు ఉన్నాయా? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి బీజేపీని ఎదుర్కోవడానికి ఏమన్నా ఒకటి గమ్మని ఏమన్నా రేవంత్ రెడ్డి గారు చెప్తే డీజీపీ గారు పోలీసులకు ఆదేశాలు ఇచ్చిండ్రా? ఇవ్వకపోతే ఎందుకు ఇంత కేటగారికల్గా మేము ఫోన్ చేసి పలానా డోర్ నెంబర్లో డబ్బులు ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు రావట్లేదు? ఎఫ్ఎస్టీ టీములు ఎందుకు రావట్లేదు? ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను తీసుకొచ్చి ఆ ఇళ్ళని ఎందుకు రైడ్ చేస్తలేరు? నేను కొన్ని ఇళ్లలో 1000 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయని 3 రోజుల నుంచి నేను మెసేజ్ పాస్ చేస్తూ ఉన్నా. ఈ రోజు దాకా రెస్పాండ్ రావట్లేదు అధికారుల నుంచి. సో చివరి ప్రయత్నంగా ఈరోజు పోలీస్ అబ్జర్వర్కి, ఎన్నికల అబ్జర్వర్కి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, ఎస్పీ మెదక్ గారికి రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. కొద్దిసేపట్లో మేము మెయిల్ ద్వారా ఎన్నికల కమిషనర్ తెలంగాణ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి ఈ కంప్లైంట్లు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాం. సంబంధిత అధికారుల పనితీరు, వారి అలసత్వం మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. చూడొచ్చు, నిజంగానే డబ్బు పంపిణీ, డబ్బు ప్రభావం కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. నిజంగా 45 నిమిషాలు 7 కిలోమీటర్ల వ్యవధి దూరంలో ఉంటే కూడా 45 నిమిషాలు పట్టింది. అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందిస్తలేరు పోలీస్ శాఖ అని చెప్పి రఘునందన్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ కర్ణాకర్తో దుర్గారెడ్డి.